ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న 1,26,000 పేదల ఇళ్లకు 60,000 చొప్పున 756 కోట్ల రూపాయలు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ఇంటికి 45,000, మరుగుదొడ్డి నిర్మాణానికి 15,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 1996-2004 మధ్యకాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ట్రాక్టర్లు, ఆటో రిక్షాల జీవితకాల పన్ను మినహాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఐటీ ప్రోత్సాహకాలు మరికొంత పొడిగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల అలంకరణ, భద్రతా ఏర్పాట్లు, పనుల కోసం 64 లక్షల రూపాయలు కేటాయించే ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముందుగా ప్రతిపాదించిన 1,24,00,000 రూపాయలను 64 లక్షల రూపాయలకు కుదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న 1,26,000 పేదల ఇళ్లకు 60,000 చొప్పున 756 కోట్ల రూపాయలు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ఇంటికి 45,000, మరుగుదొడ్డి నిర్మాణానికి 15,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 1996-2004 మధ్యకాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు 10,000 రూపాయలు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ట్రాక్టర్లు, ఆటో రిక్షాల జీవితకాల పన్ను మినహాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఐటీ ప్రోత్సాహకాలు మరికొంత పొడిగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల అలంకరణ, భద్రతా ఏర్పాట్లు, పనుల కోసం 64 లక్షల రూపాయలు కేటాయించే ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముందుగా ప్రతిపాదించిన 1,24,00,000 రూపాయలను 64 లక్షల రూపాయలకు కుదించారు.